అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ డ్రగ్స్ గతంలో ఒక సిటీలకే పరిమితం అయ్యేది, నేడు మన జిల్లాలకు కూడా వ్యాప్తి చెందింది. అంతేకాకుండా ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ చాలా ఎక్కువైపోయి మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం జరిగింది గతంలో. కాబట్టి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గంజాయి మారక ద్రవ్యాలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీనిపైన స్పెషల్ ఆఫీసర్ను ఏర్పాటు చేయడము, ముఖ్యంగా దీనికైనా ప్రత్యేకమైన మంత్రుల కమిటీ కూడా ఏర్పాటు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడ దానిపై ప్రత్యేకమైన నిఘా పెట్టింది. అంతేకాకుండా ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, దీనివల్ల ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత చేతులారా ఆరోగ్యాన్ని పాడు కొని తెచ్చుకున్నట్లుంది, అనారోగ్య పాలవుతూ ఉన్నారు. అంతేకాకుండా బెట్టింగ్లు పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఎన్నో ఇబ్బందులకు కుటుంబమే సర్వనాశనం అయిపోతూ ఉంది. దానివల్ల ఈరోజు మనం అంతా పిల్లలంతా చెప్పడం చూసాము. సోషల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కూడా సంస్థలు కూడా వచ్చి దీనిపైన అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ డ్రగ్స్ వల్ల చాలామంది మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. డ్రోన్స్ ఉపయోగించి ఎక్కడైతే గంజాయిని సాగు చేస్తూ ఉన్నారో దానిపైన పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉంది, దహనం చేస్తూ ఉంది సాగు చేసే ప్రదేశాలంటే. అంతేకాకుండా రవాణా, ఎక్కడైతే ఈ గంజాయిని రవాణా చేస్తున్నారో వాటిపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం, వినియోగించే వాళ్ళపైన కూడా శ్రద్ధ పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీనిపైన పోలీస్ అధికారులు అయితేనేమి, అధికార యంత్రాంగం అయితేనేమి పటిష్టంగా ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ కఠినంగా వాళ్ళపై కేసులు పెట్టి శిక్షలు పడేలా చేస్తూ ఉంది. ముఖ్యంగా మనకి గత ప్రభుత్వంలో ఈ గంజాయి ఎలా ఉందంటే, ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఏపీలోనే. అది మనకి మొట్టమొదట. అందుకే మన సీఎం గారు డ్రోన్స్ ఉపయోగించి గత ప్రభుత్వంలో 11,000 ఎకరాలు గంజాయి సాగైంది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన ఒక్క సంవత్సరంలోనే 100 కంటే తగ్గిపోయిందంటే సాగు. దీనిపైన ఎంత చర్య తీసుకుంటుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. దీనికి డ్రగ్స్ పైన కూడా దాదాపు 444 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ పడితే అక్కడ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మీరు విద్యార్థులకైతేనేమి, యువతకైతేనేమి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మన రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి అందరూ భాగస్వాములు కావాలి. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో లేకపోతే అధికార యంత్రాంగమో, ఒక సీఎం గారో, ఒక మంత్రులో, ఎమ్మెల్యేలో కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి ఈ మనము యాంటీ డ్రగ్ పైన పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చాలా చోట్ల ఇప్పటికే మన ప్రభుత్వము పరివర్తన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి రైతులను దాంట్లో, అలాగే ప్రజలను, గిరిజనులను అందరినీ భాగస్వామ్యం చేసి ఎక్కడ దీన్ని ప్రోత్సహించకుండా, ఎక్కడ దీన్ని సాగు చేయకుండా, రవాణా చేయకుండా, వినియోగించకుండా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉంది. కాబట్టి దీని నిర్మూలనకు ప్రతి ఒక్కరూ, స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, అధికార యంత్రాంగము, ప్రజాప్రతినిధులు, ప్రజలంతా భాగస్వాములై దీనికోసం పోరాడాల్సిందిగా కోర్టు ఈ అవకాశం ఇచ్చిన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.